తెలుగుదేశం పార్టీలో ఈరోజు 3వ విడత టికెట్లు ప్రకటించాక తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తులైతే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు కొన్ని టికెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ టికెట్ రానటువంటి అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం, సొంత పార్టీని నమ్ముకొని ఇన్నాళ్ళు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు టికెట్లు లేకపోవడం, వాళ్ళను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పక్కన పడేసాడు కనీసం గౌరవించకుండా అది వాళ్ళలో అసంతృప్తి ఇంకా పెంచి పోషిస్తూ ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా మారిపోయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారికి బాపట్ల ఎస్సీ టికెట్ ఏదైతే ఇస్తానని చెప్పారు ఎంపీది, అది కూడా ఇవ్వకుండా ఆమెను వంచాడు. తర్వాత ఏదైతే మనకి నిన్న మొన్నదాకా పెనంలూరు టికెట్ బోడే ప్రసాద్కి ఇస్తారు 5 అని చెప్పి ఇవ్వరని కాసేపు ఇవన్నీ చర్చలు నడుస్తుంటే బోడే ప్రసాద్ ఏడ్చాడు. తర్వాత టికెట్ రాదని మనం కూడా భావించాం, కానీ బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ బోడే ప్రసాద్ గారికి టికెట్ అక్కడ ఇవ్వకుండా ఏదైతే తెనాలిలో ఆలపాటి రాజా గారికి అక్కడ టికెట్ ఇవ్వకుండా బోడే ప్రసాద్ గారి ప్లేస్లో పంపించాలని చెప్పి ఇద్దరిని కాసేపు డైవర్షన్ పాలిటిక్స్ నడిపి అక్కడ స్థానికంగా పెనమలూరులో తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలుగుదేశం పార్టీకి బోడే ప్రసాద్కి తప్పకుండా అని ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చుకున్నాడు ఇంకా బోడే ప్రసాద్ గారు. అక్కడ ఆలపాటి రాజేంద్ర గారు భంగపట్టడంతో ఇంకా చంద్రబాబు నాయుడు గారు నమ్మి తెనాలిలో సీటు పోగొట్టుకున్నాడు, తర్వాత పెనమలూరులో సీటు పోగొట్టుకున్నాడు. కనీసం గుంటూరు పశ్చిమాన్ని ఎత్తాడు అనుకుంటే గుంటూరు పశ్చిమ ఒక లేడీకి ఇచ్చాడు, ఆ మాధవి అని చెప్పి. ఈ మధ్య మనం చూసాం కదా, ఇంటి పేర్లు 2 పేర్లు పెట్టుకుంది. ఒక క్యాస్ట్ దగ్గర పోతే ఒక పేరు, ఇంకో క్యాస్ట్ దగ్గర పోతే ఇంకో ఇంటి పేరు పెట్టుకుంది. ఆ మహిళకి టికెట్ ఇచ్చాడు ఫైనల్గా అక్కడ ఇవ్వడంతో ఇంకా ఆలపాటి రాజేంద్ర అయితే ఇంకా చూసే పడిగాపులు కాసి అంత ఓపిక తక్కువైపోయిందా ఎక్కువైపోయిందా మరి మనమే నిర్ధారించుకోవాలి. ఓపిక ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్ళు భరించి చంద్రబాబు నాయుడు గారు నస క్యాండిడేట్ వేస్ట్ క్యాండిడేట్ అని తెలిసినా కూడా భరించాడు. కానీ ఒక సందర్భంలో అక్కడక్కడైతే అసంతృప్తి జ్వాలలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి ఆలపాటి రాజేంద్ర గారిలో కూడా. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడం సమయం ఆసన్నం అయిపోయింది. ఇంకా ఈరోజు సాయంత్రం రాజీనామా ప్రకటించే ఛాన్సెస్ కూడా కనపడతా ఉన్నాయి. ఇక దేవినేని ఉమా విషయానికి వద్దాం. దేవినేని ఉమా విషయానికి వస్తే ఆయన మైలవరం టికెట్ ఆశించాడు, 5 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాడు 5 అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కోసం పెద్ద మాటలే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు. అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు పో అంటేనే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది. వసంత కృష్ణ ప్రసాద్ గారు గ్రాప్ బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వపోయారా? అంటే తమ పార్టీని నమ్ముకున్న వాళ్ళు టికెట్ ఇవ్వకుండా డబ్బు పెట్టి సీట్లు కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారు. ఏముందో ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఒక 50 కోట్లు 30 కోట్లు పడేస్తే మనకే టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో. ఇప్పుడు తెనాలిలోనే ఉంది, అది పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తెనాలి ఖచ్చితంగా తీసుకుంటాడని అందరూ తెలుసు. ఆలపాటి రాజేంద్ర గారు ముందే ఏదైనా చేయొచ్చు కదా, ముందే పార్టీ పదవిని ఏదైనా చేయొచ్చు కదా, ఏమి చేయలే. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర గారు పక్కకు పోతే నాదెండ్ల మనోహర్ ఓడిపోతాడు, నాదెండ్ల మనోహర్ ఓడిపోతే పవన్ కళ్యాణ్ బాధపడిపోతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల సంబంధం కాబట్టి వాళ్ళిద్దరిది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఖచ్చితంగా ఓడిపోయాడు అనుకోండి, పవన్ కళ్యాణ్కి ఏమైతే చంద్రబాబు నాయుడు మీద కోపం రాదా వస్తుందా అనేది తేలిపోద్ది. ఎందుకంటే సొంతంలో టికెట్ చంద్రబాబు నాయుడు గారు నాగబాబు రిజెక్ట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ కోపం రాలా. నాకు తెలిసి నాదెండ్ల మనోహర్ టికెట్ ఓడిపోతే మాత్రం అప్పుడు ఏమన్నా కోపం వస్తాం, అప్పుడేం చూద్దాం.